హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫీషియల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కజ్జికాయల రెసిపీ. సాధారణంగా కజ్జికాయలు మైదాతో చేస్తారండి. ఈరోజు నేను మరింత హెల్దీ కోసం గోధుమ పిండితో చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీ అండ్ సింపుల్ అండి. నేను చెప్పే మెథడ్లో మీరు కూడా చేస్తే కజ్జికాయలు చాలా క్రిస్పీగా వస్తాయండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి టేస్టీ అండ్ హెల్దీ గోధుమ పిండి కజ్జికాయలు ఎలా చేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఈ పిండిని జల్లెడ పట్టించి తీసుకోవాలి. ఇలా జల్లెడ పెట్టించుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయండి. స్కిప్ చేయకుండా చూడండి. ఏ విధంగా పిండి మనము కలుపుకోవాలో చూస్తే మనకి కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి. ఇలా పిండిని జల్లించుకునే తర్వాత దీంట్లోనే 1/2 కప్పు గోధుమ రవ్వ వేసుకున్నానండి. ఉప్మా నూక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నేను 4 టేబుల్ స్పూన్ ఘీ వేడి చేసి వేసుకోవాలి. మీరు దీంట్లో ఆయిల్ అయినా అలాగే బటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వేడిగా ఉంటుంది. స్పూన్తో కొంచెం ఇలా కలపండి. వేడి తగ్గాక ఇప్పుడు మనం చెయ్యితో ఇలా మ్యాష్ చేసుకుంటూ బాగా కలపాలి. ఒక 2 నిమిషాల వరకు మనము ఇలాగే రఫ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేడి చేసి వేసుకుంటే కజ్జికాయలు మెత్తపడకుండా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఈ విధంగా మనము చెయ్యితో ఇలా పడితే ఇలా ఉండలాగా అవ్వాలి. మీకు ఇలా ముద్దలా రాకపోతే మరో 2 స్పూన్ ఆయిల్ అయినా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కలపడానికి కోసం మనం ఇక్కడ గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. మరి వాటర్ ఎక్కువ వేడిగా ఉండకూడదు, లైట్గా వేడిగా ఉంటే చాలు. ఇప్పుడు ఈ వాటర్ని ఇలా వేసుకొని కొంచెం కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించే విధంగా మీరు కూడా స్లోలీగా బాగా కలపండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. రవ్వ అనేది వాటర్ మొత్తం పీల్చేస్తుందండి. అలాగే త్వరగా గట్టిగా కూడాను అయిపోతుంది. మనం పిండిని ఈ విధంగా కలుపుకుంటే కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. వీడియోలో చూపించే విధంగా మీరు కూడా ఈ విధంగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా రావాలి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అయినా నెయ్యినైనా వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. పిండి అనేది మనకి గట్టి పడకుండా ఉంటుందండి. ఇలా పైనుంచి తడి క్లాత్ని వేసుకోవాలి. తడి క్లాత్ వేసుకొని ఒక 1/2 అవర్ అలాగే ఉంచండి. ఇక్కడ కొన్ని కాజుని బాదాంని తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మనము కజ్జికాయలు స్టఫింగ్ కోసం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి వేడెక్కాక దాంట్లోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకున్నానండి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ వేసుకున్నాను. ఒక 2 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాను. కాజు బాదాం ముక్కల్ని వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలి.
చూడండి, ఈ విధంగా కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు దీని ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ గీ వేసుకున్నానండి. ఈ కొబ్బరిని ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటాను. ఇలా మనము ఫ్రై చేసుకుంటే ఎండు కొబ్బరిలాగా అవుతుందండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ మారే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటే కొబ్బరి ముక్కలు చల్లారాక ఇప్పుడు నేను మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా రావాలి. ఇప్పుడు నేను 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొబ్బరి కూరను బెల్లము కలిసిపోవాలి. ఇప్పుడు మనము ఈ రవ్వలో వేసుకోవాలి. బెల్లము కొబ్బరి కూర మొత్తాన్ని మనము ఈ రవ్వలో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా చేతితో మొత్తం రవ్వను కొబ్బరికూర బెల్లము మొత్తం కలిసేలా మనము కలుపుకోవాలి. దాంట్లోనే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. ఇలాచీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ విధంగా బెల్లం ఎక్కడ ముక్కలుగా లేకుండా మనము చూసుకొని ఈ విధంగా మనము బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే ఈ స్టఫింగ్ని మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము పెట్టుకున్న ఈ పిండిని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోండి. మనం ఈ విధంగా ఒత్తుకుంటే మనకి కజ్జికాయలు అనేవి ఆయిల్లో వేయించేటప్పుడు పైనుంచి బబల్స్ లాగా రాకుండా నీట్గా వస్తుంది. పూరీలకి తీసుకునే విధంగా మనము చిన్న చిన్న బౌల్స్లు చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఆరిపోకుండా మనం ఇలా పైనుంచి కవర్ చేసుకోవాలి. పైనుంచి పొడిపిండి చల్లుకొని మనము ఇలా పూరీల్లాగా రోలింగ్ చేసుకోవాలి. ముందుగా నేను ఎలాంటి మిషన్ లేకుండా చేతితోనే కజ్జికాయలు చేసుకోవడం చూపిస్తానండి. నేను చెప్పే విధంగా మీరు కూడా ఈ విధంగా చేస్తే కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఈ విధంగా మరి మందంగా కాకుండా పలచగా కాకుండా ఈ విధంగా వచ్చేలాగా మనము రోలింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా చేసిన స్టఫింగ్ని 2 స్పూన్ వేసుకోవాలి. కజ్జికాయలు అనేవి అన్నీ ఒకే సైజులో రావాలంటే మీరు ప్లేట్తో కట్ చేసి చేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసుకొని మనము దీన్ని ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా చెయ్యితో ఇలా ప్రెస్ చేయండి, మనకి కజ్జికాయ షేప్ లాగా వస్తుంది. ఇలా నేను చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా పిజ్జా కట్టర్తో నేను ఒకే సైజుగా కట్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఈ స్పోక్తో నేను మనకి కజ్జికాయలు షేప్గా రావాలంటే ఈ స్పోక్తో ఇలా చేయండి. స్పోక్తో మనము ఇలా చేసుకుంటే రెండు వైపులా మనకి కజ్జికాయ షేప్ అనేది చాలా చక్కగా వస్తుందండి. ఇప్పుడు నేను మిషన్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకి మిషన్తో చేసుకోవాలంటే ఇలా పూరీలాగా రోలింగ్ చేసుకొని మిషన్లో వేసుకొని దీంట్లో నేను 2 స్పూన్ స్టఫింగ్ని వేసుకున్నాను. ఇలా స్టఫింగ్ని వేసుకోవాలి. ఇప్పుడు వాటర్తో మనము ఇలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఈ విధంగా మనము ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని మనము ఇలా తీసేసుకోవాలి. చూడండి, మిషన్తో ఈ విధంగా వస్తుంది. ఇంకోసారి నేను చూపిస్తున్నానండి. ఈ విధంగా స్టఫింగ్ని వేసుకొని మనము వాటర్ అప్లై చేసుకొని ఇలా మడత పెట్టుకొని మనము చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటే స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుందండి. ఇప్పుడు మనము నైఫ్తోనైనా ఇలా పిజ్జా కట్టర్తోనైనా మనం ఇలా షేప్ లాగా కట్ చేసుకోవాలి. స్పూన్తో ఇలా రెండు వైపులా మనము డిజైన్ చేసుకోవాలి. ఇలా 4-5 చేసుకొని పెట్టుకున్నాను. ఇవి ఆరిపోకుండా తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇలా వేడయిందో లేదో చిన్న పిండి ముద్దని వేసుకొని మనము చెక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడయ్యిందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కజ్జికాయల్ని ఇలా వేయించుకోవాలి. మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కజ్జికాయల్ని వేయించుకోవాలి. ఒక 2-3 వేసుకొని ఇలా వేయించండి. నెమ్మదిగా స్లోలీగా చూసుకుంటూ మనము కజ్జికాయల్ని వేయించుకోవాలి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి బబల్స్ వచ్చి ఆగిపోయే వరకు మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ నుండి బబల్స్ తగ్గిపోయిన తర్వాత మనము దీన్ని బయటికి తీసుకోవాలి. చూడండి, ఈ కలర్లో వచ్చే వరకు మనము కజ్జికాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నేను మరికొన్ని వేసుకుంటున్నాను. ఇలా అన్నీ నేను ఫ్రై చేసుకున్నాను. చూడండి ఎంత బాగా కుదిరాయో. అంతే క్రిస్పీగా కూడా వచ్చాయి. చూడండి, ఈ పండగ సీజన్లో మీరు కూడా నేను చెప్పే మెథడ్లో ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.